ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, డ్రైవర్ ఏ ట్రాక్ లో ఫాస్ట్ డ్రైవర్, డ్రైవర్ బి కొంచెం స్లో. లాజిక్ ప్రకారం ఏ డ్రైవర్ గెలవాలి కదా, కానీ F1 లో చాలా సార్లు ఆపోజిట్ జరుగుతుంది. ఫాస్ట్ డ్రైవర్ ఓడిపోతాడు, స్మార్ట్ స్ట్రాటజీ ఉన్న టీం గెలుస్తుంది. మరి టైర్ స్ట్రాటజీ అంత పవర్ఫుల్? ఈ రోజు F1 లో బిగ్గెస్ట్ హిడెన్ వెపన్ గురించి చూద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జనరల్ బ్లాగర్. సో నిన్నటి వీడియోలో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైర్స్ గురించి అయితే తెలిసేసుకున్నాం. టైర్స్ స్ట్రాటజీ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి టైర్ స్ట్రాటజీ సీక్రెట్ గురించి, రేస్ స్ట్రాటజీ గురించి అయితే తెలిసేసుకుందాం. లాస్ట్ వీడియోలో మనమైతే సాఫ్ట్, హార్డ్, మీడియం టైర్స్ మధ్యలో డిఫరెన్సెస్ అయితే చూసేసాం. ఈ రోజు వీడియోలో మనం ఆ టైర్స్ ని ఎలా యూజ్ చేస్తారు, రేస్ ని ఎలా గెలుస్తారు అనేది చూద్దాం. F1 రేసు స్పీడ్ తో మాత్రమే గెలవరు. బిగినర్స్ అనుకుంటారు ఫాస్ట్ గెలిన కారే విన్ అవుతుందని, కానీ రియాలిటీ డిఫరెంట్ గా ఉంటుంది. రేసులో టైర్స్ తొందరగా అయిపోతాయి, పిట్ స్టాప్స్ ఉంటాయి, ట్రాఫిక్ ఉంటుంది, వెదర్ కండిషన్స్ ఉంటాయి, సేఫ్టీ కార్ వస్తుంది. ఇవన్నీ కలిసి రేస్ ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. అందుకే టీమ్స్ రేస్ ని చెస్ గేమ్ లాగా ప్లాన్ చేస్తారు. డ్రైవర్ కార్ ని డ్రైవ్ చేస్తాడు, కానీ స్ట్రాటజీ టీం రేస్ ని గైడ్ చేస్తుంది. అసలు స్ట్రాటజీ టీం ఎవరు? రేస్ టైంలో పిట్ వాల్ మీద ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళనే స్ట్రాటజీ టీం అంటారు. వాళ్ళు లైవ్ డేటా మానిటర్ చేస్తారు. టైరు ఎంత అరిగిపోయినాయి, టైరు ఎన్ని ల్యాబ్స్ వరకు వస్తాయి, ఒక్క ల్యాబ్ చేయడానికి ఎంత టైం పడుతుంది, వెదర్ కండిషన్ ఎలా ఉంది, అపోనెంట్ టీం పొజిషన్ ఏంటి, ఇలా అన్ని ఎనలైజ్ చేస్తారు. ప్రతి ల్యాబ్ క్యాలిక్యులేషన్స్ జరుగుతూనే ఉంటాయి. 1 స్టాప్ వర్సెస్ 2 స్టాప్ స్ట్రాటజీ. ముందుగా 1 స్టాప్ స్ట్రాటజీ గురించి చూద్దాం. రేస్ లో ఒక్కసారి మాత్రమే పిట్ స్టాప్ తీసుకుంటే ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి. లెస్ టైం లాస్, ట్రాక్ పొజిషన్ ని సేవ్ చేసుకుంటాం. డిసడ్వాంటేజెస్ వచ్చేసి టైర్స్ ఎక్కువసేపు సర్వైవ్ అవ్వాలి, అప్పుడే మనం రేస్ విన్ అవ్వగలుగుతాం. ఇప్పుడు 2 స్టాప్స్ తీసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. 2 స్టాప్స్ అంటే 2 సార్లు పిట్ స్టాప్ కి వచ్చేస్తాం అన్నమాట. 2 టైమ్స్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెష్ టైర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు రేస్ చేయొచ్చు. డిసడ్వాంటేజెస్ వచ్చేసి పిట్ లైన్ లో ఎక్కువ టైం లూజ్ అవుతాం. టీమ్ కి అప్పుడే ఒక క్వశ్చన్ వస్తుంది, ఫ్రెష్ టైర్స్ బెటరా లేక ట్రాక్ పొజిషన్ బెటరా అని. ఇప్పుడు మనం అండర్ కట్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. F1 లో ఫేమస్ స్ట్రాటజీ వెపన్ ఇదే, అండర్ కట్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, డ్రైవర్ ఏ ముందున్నాడు, డ్రైవర్ బి వెనకాలండు. డ్రైవర్ బి ఎర్లీగా పిట్ స్టాప్ చేసి ఫ్రెష్ టైర్స్ వేసుకొని ట్రాక్ వచ్చాడు. ఫ్రెష్ టైర్స్ ఉండడం వల్ల ఫాస్ట్ గా ల్యాప్స్ కంప్లీట్ చేస్తాడు. డ్రైవర్ ఏ లేట్ గా పిట్ స్టాప్ చేస్తే డ్రైవర్ బి రేస్ లో ముందుకి రావచ్చు. ఇదే అండర్ కట్. కొన్ని రేస్ లో రేస్ విన్నర్ ని డిసైడ్ చేసే స్ట్రాటజీ ఇది. ఇప్పుడు మనం ఓవర్ కట్ గురించి తెలుసుకుందాం. ఓవర్ కట్ సీక్రెట్. అండర్ కట్ కి ఆపోజిటే ఈ ఓవర్ కట్. డ్రైవర్ ఓల్డ్ టైర్స్ తోటే ఇంకా కొన్ని ల్యాప్స్ ని కంటిన్యూ చేస్తాడు. ట్రాక్ అంతా క్లియర్ గా ఉంటే ఫాస్ట్ ల్యాప్స్ చేస్తాడు. తర్వాత పిట్ స్టాప్ చేసి పొజిషన్ ని మెయింటైన్ చేయడానికే ట్రై చేస్తాడు. కొన్నిసార్లు ఓవర్ కట్ అనేది బెటర్ గా వర్క్ అవుతుంది. ఇవన్నమాట అండర్ కట్, ఓవర్ కట్. సేఫ్టీ కార్ స్ట్రాటజీ. సేఫ్టీ కార్ వచ్చినప్పుడు స్ట్రాటజీ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది, చేంజ్ అవ్వచ్చు కూడా. నార్మల్ గా పిట్ స్టాప్ కి 20+ సెకండ్స్ లూజ్ అవుతారు, కానీ సేఫ్టీ కార్ టైంలో ఫీల్డ్ స్లోగా ఉంటుంది. అప్పుడు పిట్ స్టాప్ కాస్ట్ తక్కువ, అంటే టైం. అందుకే టీమ్స్ ఇమీడియట్ గా పిట్ స్టాప్ డెసిషన్స్ అయితే తీసేసుకుంటాయి. కొన్ని ఛాంపియన్షిప్స్ సేఫ్టీ కార్ స్ట్రాటజీ వల్ల డిసైడ్ అయ్యాయి. ఇప్పుడు మనం టైర్ లైఫ్ ప్రెడిక్షన్ గురించి చూద్దాం. ఇంజనీర్స్ కంటిన్యూస్ గా ప్రెడిక్ట్ చేస్తారు. టైర్స్ ఇంకెంతసేపు సర్వైవ్ అవ్వగలుగుతాయి, గ్రిప్ ఎప్పుడు డ్రాప్ అయిపోతుంది, రెయిన్ వస్తుందా, టెంపరేచర్ పెరిగిందా, థౌజండ్స్ ఆఫ్ డేటా పాయింట్స్ యూజ్ చేస్తారు. F1 స్ట్రాటజీ ఆల్మోస్ట్ సైన్స్ ప్రాజెక్ట్ లెక్క ఉంటది. అంత డేటా మొత్తం ఎనలైజ్ చేసి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలన్నమాట. సింపుల్ గా గుర్తుపెట్టేసుకోండి, ఫాస్ట్ డ్రైవర్ ఇంపార్టెంటే, ఫాస్ట్ కారు ఇంపార్టెంటే, కానీ స్మార్ట్ స్ట్రాటజీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. 1 స్టాప్, 2 స్టాప్స్, అండర్ కట్, ఓవర్ కట్, సేఫ్టీ కార్ స్ట్రాటజీ, ఇవన్నీ రేస్ రిజల్ట్స్ ని మార్చగలవు. గైస్, ఇప్పుడైతే టైర్ స్ట్రాటజీ కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నా. F1 లో రేసు ట్రాక్ మీద మాత్రమే జరగదు, పిట్ వాల్ మీద కూడా జరుగుతుంది. ఈ వీడియోకి వచ్చేసి అంతే అన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.